ఈరోజు పట్టాన్ని కూడా మంజూరు చేసి పొజిషన్ సెక్రటరీతో పాటు అన్నగారి చేతుల మీదుగా అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాంపల్లి ఏదైతే జహూర్ అన్న మసీద్ ఉందో దాన్ని కూడా లాస్ట్ విజిట్ లో అన్నగాడు అక్కడ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరీక్షించి వాళ్ళకు కూడా ఏదైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో పట్టాకు సంబంధించి అదేవిధంగా కొన్ని సమస్యలను పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా మనకందరికీ తెలుసు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీకి పుంగనూరు మైనార్టీను మొట్టమొదటిసారిగా ఒక మైనార్టీ డైరెక్టర్ ని నియమించినటువంటి ఘనత మన చల్లా రామచంద్రారెడ్డి గారిది. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో మేము 5,000 మెజార్టీతో ఓడిపోయినా మేము ఈరోజు ప్రజల ముందుండి పని చేస్తా ఉన్నామంటే మా నాయకుడి యొక్క స్ఫూర్తితోనే మేము ముందరికి వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే మా ఖాజీ గారు ఏజాజ్ ఖాజీ గారికి ఖాజీగా పదవి ఇచ్చినటువంటి ఘనత మా చల్లా రామచంద్రారెడ్డి గారిది. అదేవిధంగా మేము చౌడేపల్లి మండల నాయకులంతా కలిసి ప్రత్యేక వినతి పెట్టుకొని చౌడేపల్లి మండలానికి ఖాజీ లేరని చెప్తే మా హజరత్ గారిని కూడా ఖాజీగా నియమించినటువంటి ఘనత చల్లా రామచంద్రారెడ్డి గారిది. నేను ఇబ్రహీం సోహెల్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనము చేసే కార్యక్రమము ఒక మసీదుకి కానీ ఒక మద్రసా కానీ ఒక పెద్ద మైనార్టీ కార్యక్రమం చేసినప్పుడు అది మా వంతు చేయాలనే బాధ్యత మాకు ఉంది. చేసే కార్యక్రమాన్ని మేమేం పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదయ్యా, మనము చేయాలని ఆ రోజు చెప్పినాం. ఎన్నో ఏళ్లుగా ఇటువంటి మసీదులకు పట్టాలేక ఈ మసీదులు పెద్దలు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ అప్పుడు నాయకుల చుట్టూ 4-5 సంవత్సరాలు తిరిగి అలిసిపోయినారు. అటువంటి కార్యక్రమాలన్నీ మా దృష్టికి తేవడం జరిగింది ఇక్కడ ఉండే మైనార్టీ నాయకులు. అప్పుడు నేను ఎంఆర్ఓ గారికి పిలిచి, అయ్యా ఇటువంటి కార్యక్రమాలన్నీ దాదాపు 5-6 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్యక్రమాలకు ఏ రాజకీయ నాయకుడికి జోక్యం అవసరం లేదు. ఆ కార్యక్రమాలను మీరు చేసి పెట్టల్లా, ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాల్లో ఏదో చేసి మెప్పు పొంది ప్రచారం చేసుకోవాలని చెప్పి ఏ రాజకీయ నాయకునికి కూడా అవసరం లేదు. ఈ కార్యక్రమాలు ఎంతో మంది మసీదులకు కానీ మద్రసలకు కానీ డబ్బులు ఇస్తారు, అయినా ఎక్కడా మైనార్టీల్లో చెప్పుకోరు. అది చాలా గోప్యంగా చెప్పుకుంటారు. ఎందుకంటే అది ఒక పైన ఇస్లాం చూస్తూ ఉంటాడు. ఏ కార్యక్రమం చేసినా ఈరోజు కూడా నేను చెప్తున్నా, ఏ కార్యక్రమమైనా మైనార్టీ సోదరుల కోసం నేను చేసేదానికి ముందుకు వస్తా. బట్ ఏ కార్యక్రమైనా మీరు ఎక్కడ మసీదులో కానీ మీరే కానీ మీ గురువులు కానీ పెట్టి ప్రార్థించుకుంటే చాలు, కానీ నన్నేమి ఎక్కడా పొగడాల్సిన పని లేదని కూడా మీకు తెలియజేస్తాను. ఏ కార్యక్రమమైనా నేను చేసి చూపిస్తానని చెప్పి మీకందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే ఇక్కడ ఇచ్చిన 4-5 సమస్యలు కూడా ఇచ్చిన కబరస్థాన్ రోడ్డు అవుతేనేమి, అంజమాన్ హాల్లో ప్లాట్ఫామ్ అవుతేనేమి, ఇటువంటి 4-5 సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇంకా 3-4 మసీదులకు పట్టాలు ఇవ్వడం కావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. కూడా ఇవన్నీ కూడా 2-3 నెలల్లోనే చేస్తానని చెప్పి మీకు కూడా ఈ సభాముఖంగా మీకందరికీ పెద్దలకందరికీ మైనార్టీ సోదరులకందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, నన్ను ఇక్కడ పిలిపించి మీరు ఇంత గౌరవంగా ఇంత సన్మానం చేసినందుకు మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు, పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. इसका पट्टा हमारे श्री रामचंद्रारेड्डी साहब ने MRO से बात करने के बाद इस पूरे 3 गुंठे की जमीन